మన ఊర్ల పొంటి పెళ్లిళ్ళు ఎట్లుంటాయి? పంతులు పెట్టిన ముహూర్తానికి పిల్లదో పిల్లగాందో పెళ్లి చేస్తాం కదా. ఎవరికి ఎట్లా ఇష్టం వస్తే అట్లా చేస్తాం. ఒకరు యాటలు కోసి పెడతారు, ఒకరు పప్పు భోజనం పెడతారు, ఒకరు జోరుదారుగా చేస్తారు, ఒకరు మామూలుగా చేస్తారు. ఎవరి పెళ్లి వాళ్ళు ఇష్టం అన్నట్టు. కానీ మన పక్క పొంటి రాష్ట్రంలో ఒక ఊరున్నది, ఆడ పెళ్లిలే గమ్మతున్నాయి. పెళ్లిళ్ళంటే మస్తు తీర్ల చూసుంటారు గానీ శ్రీకాకుళం జిల్లా నువ్వుల రేవు అనే ఊళ్ళో ఇచ్చేంత్రపు పెళ్ళైతది. చిన్న డిఫరెంట్ కాదు, చిన్న కథ కాదు. ఈ ఊళ్ళో పెళ్లిళ్ళు కావాలంటే ఎప్పుడు కుదిరితే అప్పుడు పెట్టుకొని చేసుకోరు. ఎవ్వరికి పెళ్లి కావాలన్నా 3 ఏళ్ళు ఒప్పుకబట్టాలి. ఎందుకంటే ఈ ఊళ్ళే 3 ఏళ్ళకు ఒక పారే పెళ్లిళ్ళు చేస్తారు. ఊళ్ళే పెళ్లి చేయాలనుకున్న వాళ్ళందరూ కలిసి ఓ తారీఖు మాట్లాడుకుంటారు. వెనకసిరికి గల్లీకో 3-4 పందిర్లు వేస్తారు. ఇక ఊర్లో ఏడ చూసినా ఇట్లా పెళ్లి ఫోటోలు ఫ్లెక్సీలే కనిపిస్తాయి. ఇదే ఇచ్చేంత్రం అంటే ఆడ పెళ్లి ఎట్లయితుందో తెలిస్తే ఇంకా పరిచయం అవుతారు. ఇట్లా పెళ్లి పిల్లగానికి ముఖం నిండా బొట్లు పెట్టి మెల్ల నోట్ల కాయిదాల దండేసి ముస్తాబ్ చేస్తారు. ఇంకా కొందరు ఇట్లా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని బల్లె పోరగాళ్ళ లెక్క ఒకటే డ్రెస్సులు వేసుకుంటారు. వెనకసిరికి గల్లీలలా పిల్లగాన్ని తిప్పుతారు. వాళ్ళ చేతులలో ఉన్న తాంబాలకెళ్ళి చుట్టాలకు అక్షింతలు, పోక చెక్కలు, ఇన్ని పచ్చాకులు ఇస్తారు. అవిట్నాలు తీసుకొని మళ్ళా తాంబాలనే వేస్తారు. ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంటున్నా, మీరు పక్కా రావాలని పిలిచినట్టట. అట్లనే వస్తాం పిల్లగా అని వాళ్ళు ఒప్పుకొని మళ్ళా వాళ్ళకి ఇచ్చేసుడట. ఇక పెళ్లి కూడా ఎంత ఇచ్చేంతరంగా అవుతున్నదో. ఈడ పిల్లగాడు ముంగట పోతుంటే బాంబులు వేల్చుకుంటా, చిచ్చుబుట్లు కాల్చుకుంటా, బారా తీసుకుంటా పోతారు. ఈ ఊళ్ళో ఇంకో ఆచారం కూడా ఉన్నది. ఈ ఊళ్ళో ఆడపిల్లల్ని పెళ్లి చేసుకునేటందుకు బయట ఊళ్ళకి ఇయ్యరట. అంటే బయట ఊళ్ళని తెచ్చుకుంటారు గాని వీళ్ళు ఇయ్యరు అన్నట్టు. అట్లెందుకు అంటే ఈ పెద్ద మనిషి చెప్తాడు, ఇందాం. పెద్ద మనిషి చెప్పే, ఎందుకట్లా? మా ఊరిలో చేసుకుంటావు కానీ పై ఊరికి ఎవరు చేయకోము. ఇన్నారా? బయట ఊళ్ళకి పిల్లనిస్తే కొందరు బట్టెవాసుగాళ్ళు తాగి కొట్టుకుంటా తక్లీఫ్ చేసిర్రట. చూసి ఊళ్ళో పెద్ద మనుషులందరూ కూర్చొని చానేళ్ల కింద ఒక నిర్ణయం తీసుకున్నారట. అదివరసంది అదే ఆచారం పాటించుకుంటా ఆడవిళ్ళను బయట ఊళ్ళకి ఇస్తలేరట. ఎన్ని వింత ముచ్చట్లున్నాయో చూడు రీ ఊళ్ళే.